హాయ్ అండి, నేను మీ సీతమ్మని. మరి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేస్తున్నాను. ఏంటంటే గుమ్మడికాయ దప్పలం మనకి తెలుసు కదా. మరి నేను ఇవాళ చేసేది ఏంటంటే గుమ్మడికాయ ప్లేస్లో బొప్పాయి పెట్టి బొప్పాయి దప్పలం చేస్తున్నాను. గుమ్మడికాయ లేకుండా గుమ్మడికాయ దప్పలం ఎలా అనేది నేను మీకు చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపిస్తున్నాను. అయితే నేను వీడియో చేస్తా, మరి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇదిగో ఈ రంగు వచ్చిన బొబ్బాయికాయని కోసుకోవాలండి. బొప్పాయి ముక్కలు ఈ రంగులో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు అన్నమాట. అలా రంగు వచ్చి ఉండాలి. నేను ఆల్రెడీ అటువంటి ముక్కల్ని కోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు దానికి కావాల్సినవి ఎన్ని ఏంటనేది చూపిస్తున్నాను. గుమ్మడికాయ దప్పలం లాగే మనకి బొప్పాయి దప్పలం. ఈ బొప్పాయి దప్పలానికి కావాల్సినవి బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, అలాగే తాలింపులు మాట అండి. ఇవన్నీ పప్పు, మినపప్పు, అల్లం పేస్టు, పసుపు, కారం, జీలకర్ర, శనగపప్పు, ధనియా పొడి, ఎండుమిర్చి, నూనె, అలాగే మనకి చింతపండు గుజ్జు కూడా నేను తీసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు, అలాగే తగినంత ఉప్పు వేసుకోవడానికి ఉప్పు, మరి నీళ్ళు కూడా ఎన్ని కావాలితే అన్నీ మనం తగినన్ని నీళ్ళు పోసుకోవడానికి, సాల్ట్ అన్నీ రెడీ చేసి పెట్టాను. అలాగే మనం బెల్లం కూడా నేను తీపి ఎక్కువ తినేవాళ్ళకైతే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తీపి ఎక్కువ ఉంటే బాగుంటుంది తీపి. అలా బెల్లం కూడా తీసుకున్నాను. ఏంటంటే బొప్పాయితోటి గుమ్మడికాయ దప్పలం ఇంతవరకు ఎవరు ఈ రెసిపీని మీకు పరిచయం చేసి ఉండరనే నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగా బెల్లం మనం తగినంత బెల్లం వేసుకోవాలి. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ చెప్తా. కారం, ధనియా పొడి, పసుపు, మసాలా పొడి, అల్లం పేస్టు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, బొప్పాయి ముక్కలు, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ మొదలు పెడదామండి. అయితే నేను వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుందని ఆల్రెడీ ముందే బొప్పాయి ముక్కలను కోసుకొని ఉడికించేసాను. అంటే మీకు చూపించాలని మళ్ళీ నేను ఇలా పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా బొప్పాయి ముక్కలు ఉడికిపోయినాయి. బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. వేసి దాంట్లో ఇప్పుడు మనం ఏమేయాలంటే అవి బాగా ఉడికినాయి. ఇప్పుడు కారం, పసుపు, బెల్లం నేను ముందుగా వేసాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బెల్లం తర్వాత ఏమో ధనియా పొడి, మసాలా పొడి. ఇప్పుడు మనకు కావాల్సిన పొడులు అన్నీ వేసాం. అల్లం పేస్టు, ఇది అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్టు మామూలు పులుసులు వేయాల్సినవన్నీ ధనియా పొడి, మసాలా పొడి, కారం, పసుపు, అల్లం పేస్టు, బెల్లం వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు గుజ్జు పోస్తున్నాను. చింతపండు గుజ్జు పోసేసి అలాగా కాసేపు ఉడికింది అనుకోండి. చింతపండు పులుసు కొంచెం మరుగుతుంది కదా, గుజ్జు మరగాలి. ఈ లోపల మనకి పోపు సామాన్లు కూడా చూపిస్తాను. చింతపండు గుజ్జు సగిరిపోయినంత వేసేసుకోవాలండి. అలా వేసేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇది హైలో పెట్టుకుంటే
తొందరగా అయిపోద్ది. నేను ఆల్రెడీ ముందు ముక్క ఉడికించేసి పెట్టాను, మీకు లెంత్ ఎక్కువ అవుతుంది టీవీకి అని వీడియోకి అలా చేసి పెట్టాను. ఇప్పుడు పులుసు కూడా వేసేసాం కదా, తగినంత ఉప్పు వేస్తున్నానండి. తగినంత ఉప్పు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత అది అలా మరుగుతుంది. మరిగేటప్పుడే పులుసులో కూడా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పోపులో అలాగే వేస్తాం అనుకోండి, వేసినా మళ్ళీ మనం కొంచెం వేసుకోవాలి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. లోపల మనం తాలింపులు ఏం చేయాలనేది తీస్తున్నాను. మీరు ఇంతవరకు ఈ బొప్పాయి దప్పలం అనేది చూసి ఉండరని నా నమ్మకం. అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. అందుకే బొప్పాయి ఎలాంటిది కావాలంటే మనకి బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటున్నారు కదా, వాటికన్నా మన పెరట్లో పెరిగి బొప్పాయి పండే బాగుంటుంది ఈ కూరకి. ఎందుకంటే అది కొంచెం చప్పన అనిపిస్తుంది అన్నమాట. మనం ఈ రకంగా మన పెరట్లో పెంచుకునే బొప్పాయి అయితేనే బాగుంటుంది. మన దేశవాళీకాయ అలా వేసుకోవాలన్నమాట, అదే బాగుంటుంది. పులుసు ఉడుకుతుంది కదా, మరి లోపల కొంచెం మాట్లాడదామని ఇలాగా టైం స్పెండ్ చేస్తున్నాను. అలాగే మరి మీరు అందరూ నా వీడియోలు బాగానే చూస్తున్నారు. అలాగే మీకు ఈ కూరని వండుకొని బొప్పాయి దప్పలం వండి ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియచేయండి. బాగుందని నేను అప్పుడే ఇది చాలాసార్లు వండాను. ఇవాళ కూడా మా ఇంట్లో ఇదే కూర, బొప్పాయి దప్పలం వండుతున్నాను. పులుసు ఉడుకుతూ ఉందండి, ఉడికిపోతుంది. ఆ లోపల మనకి పోపులు ఏం తీసుకోవాలి అనే దానికి ఇదిగో వెల్లుల్లి, మీకు ఇందాక వెల్లుల్లి చూపించలేదు కదా, అందుకు వెల్లుల్లి రబ్బలు కూడా 4 రబ్బలు వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే వాసన స్మెల్ అది బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి వేసుకొని తాలింపు వేసే విధానం కూడా చూపిస్తాను. ఏమైనా కానీ బొప్పాయి దప్పలం అనేది చాలా బాగుంటుందండి. మనకు బాగా ఎండగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, మరీ ఎక్కువ వర్షాల్లో కాకపోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే చాలా కూలింగ్ అన్నమాట ఇది, ఈ బొప్పాయి దప్పలం. ఇప్పుడు మనం పులుసు అయిపోవచ్చింది, తాలింపుకి రెడీ చేసుకుందామండి. తాలింపుకి రెడీ చేసుకుంటే ఇప్పుడు నూనె పోస్తున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నూనె పోసాను. నూనె పోసాక ఇందాక వెల్లుల్లి రెబ్బలు చూపించాను కదా, ఈ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత వెల్లుల్లి కొంచెం బాగా ఏగనివ్వాలి. దోర రంగు వచ్చిందనుకోండి స్మెల్ బాగుంటుంది. మనం తాలింపులు వేస్తూ ఉంటాం కదా, అయితే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. కొంచెం బాగా వేగితే బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా దోరగా వేయించుకోండి. వేయించిన తర్వాత ఇప్పుడు వేగుతుంది. ఈ వెల్లుల్లి బాగా వేగింది అనుకోండి, స్మెల్ బాగా వస్తుంది. బొప్పాయిలు మనకి చాలా వరకు మన పెరట్లో కాస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ రంగు వచ్చిన కాయని కోసుకొని మనం ఇలాగా దప్పలం చేసుకుంటే గుమ్మడికాయ లేదు అనే ఫీలింగ్ లేకుండా గుమ్మడికాయ దప్పలంలాగే ఉంటుంది. ఇదిగోండి శనగపప్పు వేస్తున్నాను, కొద్దిగా శనగపప్పు, ఇప్పుడు మినప్పప్పు, తర్వాత
కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేసాను. తర్వాత ఏమో ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకున్న తర్వాత పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం తిరగమూత వేస్తున్నాం అంటాం కదా, అలాగే ఇందులో పులుసు తిరగమూత వేసుకోవాలన్నమాట. సరే ఎంత స్మెల్ వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. పులుసుని గిన్నెలోకి తీసి చూపిస్తాను. మనం చిన్న గిన్నెలోకి వేసుకుని మీకు పులుసు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గుమ్మడికాయ లేదు అని అనుకోకుండా గుమ్మడికాయని మరిపించేలాగా బొప్పాయి దప్పడం చూసారా? బొప్పాయి దప్పడం ఎంత బాగుందో, చాలా బాగా కనబడుతుంది. టేస్ట్ చేసి చెప్దామంటే కాలుతుంది, వేడిగా ఉంది. మీరు తయారు చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇప్పుడు చూస్తున్నాను. వావ్, చాలా బాగా వచ్చిందండి బొప్పాయి దప్పడం. అబ్బా, చాలా తీయగా ఉంది, బాగుంది. మీకు మెయిన్ మళ్ళీ కావాల్సింది మళ్ళీ ఒకసారి చెప్పనా ఇంగ్రీడియంట్స్ ఏంటనేది. బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కారం, పసుపు, మసాలా పొడి, ధనియా పొడి, అల్లం పేస్ట్, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు. సరేనండి, మరి ఇలా మీరు కూడా తయారు చేసుకొని చాలా బాగుంది. చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. సరే, ఎంత బాగా వచ్చిందో బొప్పాయి దప్పడం. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా తయారు చేసుకొని నాకు కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలండి.